హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, దేంట్లోకైనా గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను గోరుచిక్కుడుకాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇలా మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా మనకి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గుప్పడన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ చిన్నగా పెట్టి ఆయిల్లో ఫ్రై చేయడం వలన మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి చక్కగా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా పోపులో వేసేసుకోవాలండి. నేను ఇక్కడ గోరుచిక్కుడుకాయని ఉడికించలేదు. మనకి ఉడికించాల్సిన అవసరం లేదండి, చక్కగా ఉడికిపోతుంది. ఇలా లేతవి తీసుకుంటే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి గోరుచిక్కుడుకాయ కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్కు సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వలన మనకి కర్రీ కూడా చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు టేస్ట్కు సరిపడా కారాన్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకోవడం వలన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఆల్మోస్ట్ కర్రీ కూడా ఉడికిపోయిందండి. మనకి ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ని తీసుకుంటున్నానండి. కొబ్బరి పౌడర్ వేయడం వలన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి అన్నంలోకి కలుపుకోవడానికి గ్రేవీ కూడా వచ్చేస్తుందండి. ఇలా కొబ్బరి పౌడర్ వేయడం వలన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా మనం కలుపుకోవడం వలన ఉప్పు, కారం ముక్కకి చక్కగా పడుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న గుప్పడంతా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలండి. మనకి ఈ కర్రీలోకి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన మనకి ముక్కకి ఉప్పు, కారం కూడా చక్కగా పడుతుంది. మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి కర్రీ కూడా రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా సులభంగా తినచ్చండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా ఉండడానికి కూడా మనకి గోరుచిక్కుడుకాయ ఎంతో ఉపయోగపడుతుంది. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.